ప్రియా, నా కోసం ఒక గ్రీన్ టీ చేయవా ప్లీజ్? కోడలా, నిన్నేగా నీ పెళ్ళయింది. ఈరోజు నువ్వు స్నానం లేకుండానే వంటగదిలోకి వచ్చావు. కొత్త కోడలు వంటగదిలో పాటించాల్సిన కొన్ని విషయాలుంటాయని తెలుసా లేదా నీకు అసలు? అరే అత్తయ్య, ఇలాంటివన్నీ ఏంటి? నేను మా ఇంట్లో కూడా ఇలానే ఉండేదాన్ని. నాకు తెల్లవారే గ్రీన్ టీ తాగే అలవాటుంది. స్వప్న వదిన, మీరొచ్చి కొన్ని గంటలే అయింది, అయినా సరే మమ్మీతో ఎలా మాట్లాడుతున్నారు? నేనైతే ముందే చెప్పాను ప్రేమ పెళ్లిళ్ళ గోల్లో పడవద్దని. కానీ రాహుల్ నా మాట ఎక్కడ వింటాడు? ఇదిగో నీ గ్రీన్ టీ. సప్న రాహుల్ది ప్రేమ వివాహం. అత్త మరియు ఆడపడుచు ఆమెని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. స్వప్న స్వతహాగా చాలా మంచిది. ఆమె ఇంకొకరిని మోసం చేయడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు. అమ్మ, పంతులు గారు మరియు అందరూ ఎప్పుడు భోజనానికి వస్తున్నారు? వాళ్ళు 11 గంటలకు వచ్చేస్తారు. ఒక పంచి, నువ్వు ఒక పంచి స్వప్నాన్ని కూడా పిలు. ఎలా అందరికీ వంట చేయాలో నేను చెప్తాను. సరే అమ్మా, ఇప్పుడే పిలుచుకొని వస్తాను. ప్రియ సప్నాన్ని పిలవడానికి వెళ్తుంది. సప్న అల్మారీలో బట్టలు పెడుతుంది. సప్న దగ్గర మంచి మంచి చీరలు, డ్రెస్సులు ఉండడం ప్రియా చూస్తుంది. ఆమె మనసు పాడైపోతుంది. రాహుల్, ఈ సూట్ నా ఫేవరెట్. నాకు గుర్తుంది, ఇది నువ్వే ఇచ్చావు నాకు. రేపు పూజకి ఈ డ్రెస్ వేసుకోనా? అవును, బాగుంటుంది, ఇదే వేసుకో. వదినా, నేను లోపలికి రావచ్చా? లోపలికి రా ప్రియా, ఇందులో అడిగేదేముంది? వదినా, అమ్మ పిలుస్తుంది. రేపటి పూజ గురించి మీతో ఏదో మాట్లాడాలంట. నేనేమంటున్నానంటే, రేపు పూజకి ఈ డ్రెస్ వేసుకోనా? నాకు చాలా నచ్చింది. ఈ కలర్ సూట్ నేను అసలు ఎప్పుడూ వేసుకునలేదు. ఈ సూటా? ప్రియా, ఈ సూటు మీ అన్నయ్య. సర్లే, రేపు ఈ సూట్ నువ్వు వేసుకో. పద, నేను వస్తాను. ఈ సూట్ కూడా తీసుకువెళ్ళు, మీ అల్మారాలో పెట్టుకో. ప్రియా కావాలని సప్న వేసుకుందామన్న సూట్నే సెలెక్ట్ చేస్తుంది. సప్న, ఈ సూట్ నువ్వు రేపు వేసుకుందాం అనుకున్నావు కదా, ప్రియాకి ఎందుకు ఇచ్చావు? అయితే ఏమైంది? ప్రియా వేసుకుంటే తప్పేముంది? అయినా ప్రియా నా చెల్లి లాంటిది. ఇంకా మొదటిసారి నన్ను ఏదో అడిగింది, నేను ఎలా కాదంటాను? సర్లే, నేను అత్తమ్మని కలిసి వస్తాను. సప్న అత్తగారి దగ్గరికి వెళ్తుంది. కోడలా, రేపు పూజకి వంటంతా నువ్వే చెయ్యాలి. పంతులు గారు చాలా రోజుల తర్వాత మన ఇంటికి వస్తున్నారు. అతనితో ఇంకా గెస్టులు కూడా వస్తారు. మరి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వంటలు మాత్రం చాలా రుచికరంగా ఉండేటట్టు చూసుకో. అత్తయ్య, మీరు అవన్నీ పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. ఈరోజు ఉదయం హల్వా చేశాను కదా, ఎలా ఉంది? పర్వాలేదు, బానే ఉంది. కాస్త నెయ్యి ఎక్కువయింది. సరే, నేను పక్కింటికి వెళ్ళి వస్తాను. స్వీట్లు ఇవ్వడం మర్చిపోయాను. మరుసటి రోజు సప్న వంట చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటుంది. ప్రియా ఇంకొకసారి వదిన్ని ఆట పట్టించాలనుకుంది. ఆమె పనిలో పడగానే కూరలో ఉప్పు కాస్త వేసింది. అందరితో సహా పంతులు గారికి భోజనం పెట్టారు. పంతులు గారు, కొంచెం భోంచేయండి. కొత్త కోడలు తన చేత్తోటే వంటంతా చేసింది. చాలా మంచిది. కోడలు వంటని రుచికరంగానే చేసుంటది. పంతులు గారు ఎప్పుడైతే మొదటి నోట్లో వేసుకుంటారో ఊసేస్తారు. ఏమైంది పంతులు గారు, వంట నచ్చలేదా? జానకి గారు, ఇలాగే మాతో హాస్యం చేయాలనుకుంటే మమ్మల్ని భోజనంకి ఎందుకు పిలిచారు అసలు? మీరు ఈ కూర తిన్నారా? అయినా ఇందులో ఉప్పు ఎంత ఎక్కువగా ఉందంటే నేను ఒక ముద్ద కూడా తినలేకపోయాను. ఎలాంటి కోడల్ని తెచ్చారు? వంటలో ఏది ఎంత వేయాలో కూడా ఆమెకు తెలీదు. క్షమించండి పంతులు గారు, ఎక్కడో ఏదో తప్పు జరిగి ఉంటుంది. ఇప్పుడే మీకోసం నేను వేరే కూర చేయిస్తాను. చాలు, కడుపు నిండింది. ఇప్పుడింకా నేను వెళ్లాల్సి ఉంటుంది. జానకి, పంతులు గారికి దక్షిణివ్వు. పంతులు గారు మరియు అతనితో వచ్చిన వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జానకి చాలా కోపంతో ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమెను తిట్టడం మొదలు పెడుతుంది. సప్న, నువ్వు ఇలా చేస్తావా అని అనుకోలేదు. పంతులు గారి ముందు మా పొరవంతా గంగలో కలిసింది. నీకు కూర చేయడం రాదా? అంత ఉప్పు ఎందుకు వేసావు కూరలో? పంతులు గారు చాలా కోపంలో వెళ్ళారు. అత్తయ్య, నేనైతే ఉప్పు ఎప్పుడు ఎలా వేస్తానో అలానే వేశాను. అంతలా ఉప్పు ఎక్కువైందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం, నేను కొంచెం కూర రుచి చూస్తాను. సప్న కొంచెం తిని చూస్తుంది. ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అలా జరగాల్సిందే, ఎందుకంటే ప్రియా కావాలని కూరలు ఉప్పు వేసింది. కానీ ప్రియా చేసింది ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ప్రియా తనలో తానే నవ్వుకుంది. అమ్మా, ఏం కాదులే, అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఇంతటి దానికి ఎందుకు అంత తిట్టడం? సప్న, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో. ఉదయం నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నావు. అవును, రాహుల్ నిజమే చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మిగతా పనంతా ప్రియా చూసుకుంటుంది. నెత్తి నెక్కించుకోండి ఇద్దరు ఆమెని. ఏదో కొంచెం దెబ్బలాడితే ఏదో తప్పంతా నాదే అనుకుంటున్నారు. అరే, అత్తగారిల్లు గుళ్ళంటిది. ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి. కానీ ఈ కాలం పిల్లలు ఎక్కడ అర్థం చేసుకుంటారు? అమ్మా, నేను ఈ కూరని సరిచేస్తాను. వదిన ఎలాగో లోపలికి వెళ్ళిపోయింది. ఇంట్లో పనంతా నేనే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో, నేను నీకు తినడానికి ఏదైనా ఇస్తాను. ఉప్పు ఎక్కువ ఉన్న కూర నేను అసలు తిన్ను. బీపీ పెరిగిపోయిందంటే నేను ఆ మందులే వేసుకొని అటు ఇటు తిరగలేను. అసలే బాలేదు. సప్నాకి ఇంకా నమ్మకం కుదరట్లేదు కూరలో తను ఉప్పు ఎక్కువ వేసేసిందని. ఈ విషయంకై ఆమె చాలా చింతించేది. ఆ విషయం అక్కడికే ముగిసింది. కొన్ని రోజులకు ప్రియాకు ఎంగేజ్మెంట్ అవుతుంది. అందరూ అదే పనుల్లో బిజీగా ఉన్నారు. అమ్మా, టెన్షన్ పడకు, 2 రోజుల్లో నిశ్చితార్థం ఉంది. నేను పార్లర్కి వెళ్ళి అన్ని పనులు చూసుకుని వస్తాను. నాకేం తెలుస్తుంది?
నువ్వేం చేయించుకున్నా అందంగా కనిపించాలి. నిశ్చితార్థం అప్పుడు అందంగా కనిపించాలి అంతే. అమ్మా, నీ కూతురు ఎప్పుడూ అందంగానే ఉంటది. చూడు, అందరికన్నా నేను అందంగా ఉంటాను. సరే, ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, నేను వెళ్తానే. పార్లర్ ఓపెన్ అయిందని ఇప్పుడే కాల్ వచ్చింది. ప్రియా, ఫంక్షన్కి ఇంకా 2 రోజులే ఉంది. ఎప్పుడు కూడా ఇలాంటి బ్యూటీ ట్రీట్మెంట్స్ కనీసం 5 రోజుల ముందే చేయించుకోవాలి. ఎల్లుండే నిశ్చితార్థం. ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటే ఒకవేళ నీ ఫేస్ ఏమైనా పాడైపోతే అప్పుడు చూసావా అమ్మా, నేను వెళ్తుంటే ఆపేసింది. ఆవిడ ప్రాబ్లం ఏంటో అసలు. వదిన, నువ్వు స్మార్ట్ ఇంటెలిజెంట్ అయినందున మేము మాత్రం ముద్దులం కాదు. నాకు కూడా ఇవన్నీ తెలుసు. నా ఫ్రెండ్ కొత్తగా ఇక్కడే ఒక బ్యూటీ పార్లర్ పెట్టింది. ఫేషియల్ బ్లీచ్ అన్నీ చేస్తానని రమ్మంది. అందుకే మీరు దీనిలో తలదూర్చకండి. ప్రియా ఆమె ఫ్రెండ్తో ఫేషియల్ మరియు బ్లీచింగ్ చేయించుకోవడానికి వెళ్ళిపోతుంది. అయితే కొన్ని గంటలలోపే ఆమె ఫేస్ కి ఎలర్జీ వచ్చేస్తుంది. తన ముఖం కురుపులతో నిండిపోయింది. అందరూ భయపడతారు. ప్రియా మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ప్రియా నిన్ను సప్న వద్దంది కదా, అయినా తన మాట వినలేదు. రాహుల్, తను అలా తిట్టుకు. జరగాల్సిందేదో జరిగిపోయింది. ప్రియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను నీకు మేకప్ ఎలా వేస్తానంటే ఎవరికీ కూడా తెలీదు అసలేం జరిగిందో అని. బహుశా నీకు తెలియదేమో, నేను బ్యూటీ పార్లర్ కోర్సులో చాలా సర్టిఫికెట్లు గెలుచుకున్నాను. ఏంటి, నువ్వు బ్యూటీ పార్లర్ కోర్స్ చేసావా? అవునత్తమ్మా, నేను బ్యూటీ పార్లర్ కోర్సులు చేశాను. నేను చేస్తే ప్రియాకి ఇష్టముండదేమోనని నేనేం అనలేదు. ప్రియా, నేను నిన్ను రెడీ చేస్తాను. సునీత ప్రియాని ఎంత అందంగా చేస్తుందంటే తన ముఖం మీద ఉన్న మొటిమలు, మచ్చలు అన్నీ కూడా మేకప్లో కవర్ అయిపోయాయి. నిశ్చితార్థం సంగీత్ ఎక్కడో పెడతారు. ఆ తర్వాత ప్రియే నిజమేంటో అందరికీ చెప్తుంది. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. వదిన చాలా మంచిది. ఇప్పటి వరకు జరిగిన దానికి సారీ వదిన. నేను మీతో తప్పుగా ప్రవర్తించాను. అదేం పర్వాలేదు ప్రియా. నీ తప్పులు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు నాకు. కానీ ఎప్పుడూ గుర్తుపెట్టుకో, ఒక అమ్మాయికి అత్తగారిల్లైనా అమ్మగారిల్లైనా గుడితో సమానం. అందరూ పర్ఫెక్ట్ అని నేను అన్ను. అందరిలో తప్పులు కూడా చాలా ఉంటాయి. నాలో కూడా లోపాలు ఉండే ఉంటాయి. అంత మాత్రాన నేనెప్పుడు తప్పు చేస్తానన్న అర్థం కాదు. నువ్వు కూడా మీ అత్తగారింట్లో మంచి పేరు సంపాదించుకొని అందరికీ ఏం కావాలో అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అత్తమ్మ, అమ్మ నాకెప్పుడు ఒక విషయమే చెప్తూ ఉండేది. ప్రేమ పంచుకుంటే ప్రేమ నిండుతుందని. మీ మమ్మీ చాలా కరెక్ట్గా నీకు అన్నీ చెప్పారు. అయినా నువ్వు చాలా మంచిదానివి తల్లి. ప్రియా, నీ వదిన చాలా మంచి అడ్వైజ్ ఇచ్చింది. నీ అత్తగారింటిని ఎప్పుడూ ఒక గుడిలా భావించు. ఎందుకంటే నువ్వు అక్కడ ప్రేమను పంచితే నీకు కూడా ప్రేమ దక్కుతుంది. నేను కూడా నా లోపాలను విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదు, మనందరం కూడా మనలో ఉన్న లోపాలని వెతికి దాన్ని సరిదిద్దుకోవాలి. ప్రియా తను చేసిన తప్పును తెలుసుకుంది. అందరి పిల్లల ముఖాల్లో నవ్వుండాలి. సప్న వాళ్ళ అత్తగారింట్లో బానే ఉంది. అత్తగారింట్లో తనకంటూ ఒక స్థానాన్ని తను దక్కించుకుంది. ఆ మంచి కబుర్లే ప్రియాకు కూడా ఆమె చెప్పింది. అరే, ఎంతసేపు తుడుస్తావే? ఉక్కపోతతో నేను చచ్చేలా ఉన్నాను. ఇదేమో ఫ్యాన్ ఆపేసింది. త్వరగా చెయ్యవే. అయిపోయింది అత్తయ్య, ఈ చెత్త ఒక్కటే ఎత్తేస్తా. ఫ్యాన్ వేస్తే ఇదంతా ఎగిరిపోతుందని. అబ్బో, నాకే నేర్పుతున్నావే. త్వరగా పనిచేయి. ఆ ఫ్యాన్ తగలబెట్టు నా మొహానా. అబ్బా, ఎంత వేడిగా ఉందో దేవుడా. ఇల్లంతా తుడిచేశాను అత్తయ్య. మీ కాళ్ళు ఒత్తనా? కాస్త ఒత్తవే. కానీ ఈ పని వంకతో వంట చేయడం మానేసావా ఏంటి? టైంకి వంట అంతా అయిపోవాలి, అర్థమైందా? సరే అత్తయ్య. అత్తగారి నుండి ఇలాంటి మాటలు పడ్డం చంద్రికకి అలవాటే. చంద్రిక పెళ్లి రాకేష్తో జరుగుతుంది. రాకేష్ విమలమ్మ పెద్ద కొడుకు. విమలమ్మ చిన్న కూతురు రజని. రజని పెళ్లి రాకేష్ కంటే ముందే అవుతుంది. రాకేష్ ఒక ఫ్యాక్టరీలో క్లర్క్గా చేస్తూ ఉంటాడు. విమలమ్మకి తన కూతురు రజని అంటే చాలా ఇష్టం. కానీ తన కోడలు చాందనీని అస్సలు ఇష్టపడదు. ఎందుకంటే చాందనీ ధనవంతుల బిడ్డ కాదు కాబట్టి. చాందిని ఇంటి పని అంతా ఎంత చక్కగా చేసినా విమలమ్మ తన ప్రతి పనిని వంక పెట్టేది. ఒకరోజు సాయంత్రం విమలమ్మ బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితురాలు మధ్యలో కలుస్తుంది. ఓ విమలా, ఎలా ఉన్నావే? చాలా రోజులైంది చూసి. ఏం చెప్పమంటావే, ముసలైపోయానుగా. ఎందుకే నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేసేనా ఏంటి? నీ మాటలకే నవ్వుతున్నానే. 65 ఏళ్ళు వచ్చేసాయిగా. ముసల్తనం వచ్చేసినట్టే, ఇంకెందుకు బాధపడుతున్నావు? నీ కూడా జోక్ అయిపోయానే. అయినా నీకో మాట చెప్పనా? నాకేమీ 65 ఏళ్ళు కాదు, నాకు 64 ఏళ్లే. అమ్మో, నీతో ఎవ్వరూ గెలవలేరే బాబు. సరేలే, వదిలే. చాందిని ఎలా ఉంది? బాగానే ఉందిగా. ఎలా ఉంటుంది? ఒత్త పని దొంగ. పని నుండి ఎప్పుడు తప్పించుకుందామా అని చూస్తుంది. ఒకటి చెప్పి ఒకటి చేస్తుందే. వాళ్ళ అమ్మా నాన్న ఏవీ నేర్పలేదు.
కానీ మీ ఇల్లు చాలా శుభ్రంగా ఉంటదిగా, వీధిలో అందరూ మెచ్చుకుంటారు కదే. ఓ అదా, అదంతా నా వల్ల. నేను లేకపోతే నా కొడుకు ఏమైపోతాడో, ఆ ఇల్లంతా సర్వనాశనం అయిపోతుంది. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావే విమలా. చాందిని చాలా మంచి పిల్ల, ఒక మంచి భార్య, మంచి కోడలుగా ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. సరేలే, దూరపు కొండలను ఉన్నగానే కనిపిస్తాయి, నీకేం తెలుసు దాని సంగతి. ఏమైంది? అదేమేం చేసిందా? అది నెంబర్ 1 కిలాడియే. దాని కళ్ళెప్పుడు నా పెన్షను, నా నగల మీదే ఉంటాయనిపిస్తుంది. కానీ నీ తర్వాత నీ వస్తువులన్నీ నీ కొడుకు కోడలివే కదానే. అస్సలు కాదు. దానికి నావేవి ఇవ్వడానికి అదేం తెచ్చిందని ఇక్కడికి. నేను ముందే ఆలోచించుకున్నానులే, నా డబ్బు బంగారం నా కూతురికే చెందాలని. చాందిని అత్తగారికి ఎన్ని సేవలు చేసినా అత్తగారి మనసులో కోడలి మీద ఉన్న చెడు ఆలోచనలు దూరం చేయడం చాలా కష్టం. ఒకరోజు, అమ్మా ఎక్కడున్నావు? అరే రజనీ, రా నా బంగారు తల్లి. ఏంటి ఇలా చిక్కిపోయావమ్మా? అత్తగారింట్లో తినట్లేదా? ఏం చెప్పమంటావే అమ్మా, అత్తగారింట్లో పుట్టింట్లో ఉండదుగా. నా సంగతి వదిలి నువ్వెలా ఉన్నావమ్మా? నడుస్తుందిలే, ఇంకెలా ఉంటాను. ఎందుకు? ఏమైందమ్మా? వదినేమైనా అన్నదా? దాని సంగతి ఎందుకు లేవే. ఎందుకమ్మా? నా తల్లిని సరిగ్గా చూసుకోకపోతే ఊరుకుంటానా ఏంటి? ఏం చేసిందో ఉన్నట్టు చెప్పు. రజనీ ఇంటికి రాగానే చాందినిని తిట్టుకోవడం మొదలు పెడతారు. అప్పుడే రజనీ మాటలు విని చాందిని వంటింట్లోంచి బయటికొచ్చి, వదినా ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. అన్నయ్య రాలేదా? రాలేదు, ఆయన చాలా బిజీగా ఉన్నారు. అమ్మా, ఆయనకేదో పనుందని 2 రోజుల కోసం బయటికెళ్లారు. ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందట. ఈ 2 రోజులు ఇక్కడే ఉందామని నీ దగ్గరికి వచ్చేసానమ్మా. మంచి పని చేశావు తల్లి. అయినా నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నువ్వు ఎప్పుడైనా రావచ్చు తల్లి. సరే అమ్మా, నా కోసం ఏం చేస్తావు? చెప్పండి వదినా, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తా. నాకు మసాలా పన్నీర్ పులావ్ తినాలనుంది. సరే అయితే అత్తయ్య, నేను మార్కెట్కి వెళ్ళి అన్నీ తీసుకొస్తాను. సరేలే, కానీ త్వరగా రా. ఆ తర్వాత చాందిని సామాన్లు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్తుంది. తను వెళ్ళగానే వాళ్ళిద్దరూ మళ్ళీ తిట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. రజనీ తల్లి కంటే 2 ఆకులు ఎక్కువలోనే ఉంటుంది. ఎప్పుడొచ్చినా చాందిని మీద విషం బాగా నింపుతూ ఉంటుంది. నీకు గుర్తుందా అమ్మా నా ఫ్రెండ్ ప్రియా? ప్రియా కదా, గుర్తుందమ్మా. కిందటి నెలలో తను పెళ్ళయిందమ్మా. వాళ్ళ నాన్న కట్నం కింద కారిచ్చాడు. అవునా? వాళ్ళ నాన్న ఒక రైతు కదా. చూడమ్మా, ఇవ్వడానికి మనసుండాలి. మనసుంటే అప్పైనా తీసుకొచ్చి కూతురు కోసం అన్నీ ఇవ్వచ్చు. అందరూ నీ కొడుకులా పిసినార్లా ఉంటారా ఏంటి? అలానే నాలాగా మంచివాళ్లా ఉంటారా అమ్మా? రజనీ తన మనసులో ఉన్నదంతా కక్కేస్తుంది. కార్ అన్న మాట వినగానే విమలమ్మకి ఇంకా కోపం వచ్చేస్తుంది. చాందిని చాలా ప్రేమగా తన వదిన కోసం అన్నీ వండింది. కానీ వాళ్ళు బాగా తిని బాగుందని ఒక్క మాటైనా అనరు. ఆ 2 రోజులు చాందినికి ఇంట్లో పని కొంచెం ఎక్కువే ఉంటుంది. ఆ తర్వాత రజనీ ప్రయాణం అవ్వబోతుంటే విమలమ్మ రజనీ చేతిలో బంగారు కమ్మలు పెడుతుంది. తీసుకో అమ్మా. నేను పోయాక నా వస్తువులు చాందిని తీసుకోవడం నాకిష్టం లేదు తల్లి. ఏంటమ్మా? కానీ అప్పటి వరకు నువ్వేసుకోవచ్చుగా. ఈ వయసులో ఏం వేసుకుంటానులేవే. నువ్వేసుకోనా బంగారు తల్లి. విను, అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా. మెల్లమెల్లగా నా నగలు డబ్బులు అన్నీ నీకిచ్చేస్తాను. సరే అమ్మా, నీకెప్పుడు నన్ను చూడాలనుంటే అప్పుడు చెప్పు, ఫోన్ చేయి చాలు. ఆ తర్వాత రజనీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళ మాటలన్నీ కిచెన్లోంచి చాందిని వింటుంది. తన కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. తను మంచి కోడలవ్వాలని చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ విమలమ్మని సంతోషపెట్టడం తన వల్ల కాదు. దానికి తోడు రజనీ వచ్చి మరికొంచెం పాడు చేసిపోయేది. అలానే చాలా నెలలు గడిచిపోతాయి. ఒకరోజు విమలమ్మ మేడ మీదకి వెళ్తుంది. ఆమె కిందికి దిగుతుండగా అనుకోకుండా కాలు జారి మెట్ల మీద నుంచి కిందికి పడిపోతుంది. జారి పడగానే విమలమ్మ తలకి పెద్ద దెబ్బ తగిలి నెత్తురు కారుతూ ఉంటుంది. విమలమ్మని అలా చూసి చాందిని చాలా భయపడిపోతుంది. తను వెంటనే రాకేష్కి ఫోన్ చేస్తుంది. కానీ అప్పుడు రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు చాందిని ధైర్యం తెచ్చుకొని అత్తగారిని కూర్చోబెట్టి తన తలకి కట్టుకట్టి ఆ తర్వాత ఒక ఆటోని పిలిచి అత్తగారిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కోడలా, నీ దగ్గర డాక్టర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు కదే. రాకేష్కి తొందరగా ఫోన్ చేయి, త్వరగా రమ్మను. అత్తయ్య, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన ఊళ్ళో లేరత్తయ్య, ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళారు. అయితే నా కూతురికి ఫోన్ చేయవే అర్జెంటుగా. ఆటోలో కూర్చుని చాందిని రజనీకి ఫోన్ చేస్తుంది. విషయం మొత్తం చెప్పాక, ఏంటి వదినా? హలో, నాకు సరిగ్గా వినిపించట్లేదు.
ఓఫో, ఏం వినిపించట్లేదు. రజని అలా అని ఫోన్ కట్ చేసేస్తుంది. చాందని ఫోన్ లౌడ్ స్పీకర్లో ఉంటుంది. కానీ రజని వాయిస్ అత్తాకోడళ్ళకి బానే వినిపిస్తుంది. వాళ్ళకి అర్థమైపోతుంది రజని కావాలనే అలా చెప్పిందని. విమలాకి ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ చాందని ధైర్యం కోల్పోలేదు. వాళ్ళు హాస్పిటల్కి చేరుకున్నాక డాక్టర్ గారు విమలాకి వెంటనే ఆపరేషన్ చేయాలి అంటాడు. దానికోసం హాస్పిటల్లో వెంటనే 2 లక్షల రూపాయలు కట్టాలని చెప్తారు. విమలమ్మ చెప్పడంతో చాందని రజనీకి మళ్ళీ ఫోన్ చేస్తుంది. కానీ ఇప్పుడు రజనీ ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. మీ అత్తగారికి ఇప్పుడు బాగానే ఉంది. టైంకి తీసుకొచ్చి మీరు చాలా మంచి పని చేశారు. త్వరలోనే ఆమెకు అంతా నయమైపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ గారు, నా కొడుకు రేపటి వరకు వచ్చేస్తాడు. మీ డబ్బులన్నీ కట్టేస్తాం. కానీ హాస్పిటల్ బిల్ కట్టేశారుగా. మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. హాయిగా రెస్ట్ తీసుకోండి, ఓకేనా? మీ కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. త్వరలోనే మీరు కోలుకుంటారు, సరేనా అమ్మా? విమలమ్మకి అర్థం కాలేదు చాందని దగ్గర అన్ని డబ్బులు ఎలా వచ్చాయని. అప్పుడే తన దృష్టి చాందని బోసి మెడ మరియు బోసి చేతుల మీద పడతాయి. కోడలి మెడలో మంగళసూత్రం ఉండదు మరియు తన పుట్టింటి వాళ్ళిచ్చిన బంగారు గాజులు కూడా ఉండవు. విమలమ్మకి మొత్తం అర్థమవుతుంది. తను చేసిన దానికి మనసులో చాలా బాధపడుతుంది. Thanks for watching.